అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల అధ్యక్షులు చింతపాటి రామస్వామి, చందుర్తి సర్పంచ్ పులి సత్యం, నాయకులు గొట్టె ప్రభాకర్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వారు మాట్లాడుతూ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం పర్యటిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన బీజేపీ వార్డు సభ్యులు రమేష్ సామాజిక మాధ్యమంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కోసం కుల సంఘాలు ఏకతాటిపై వచ్చి ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వాలని పిలుపునివ్వగా ముందస్తుగా పోలీసులు వార్డు సభ్యుని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వగా దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దారం రామచంద్రం, నాయకులు వేల్పుల దేవస్వామి, చిలుక భూమేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ గారి పర్యటన నేపథ్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు చందుర్తి పర్యటన కార్యక్రమం ఉన్నది. దీనికంటే ఒకరోజు ముందు మరి గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు గ్రామ ప్రజలను రెచ్చగొట్టే విధంగా భూ పరిరక్షణ కమిటీ పేర గ్రూపుల్లో మరి ఎమ్మెల్యే గారికి కలవడానికి జనాల్ని సమీకరించినప్పుడు పోలీసు వారు ముందస్తు చర్యలో భాగంగా ఆ రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్ట్కు మరి ఆ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గారికి ఎలాంటి సంబంధం లేదు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మరి పెద్ద ఎత్తున స్కూల్ అడిగితే అరెస్ట్లా, మరి గూండాగిరి అని, లేకపోతే కాకిల రాజ్యం అని విపరీత పెడార్థాలతో మరి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అరెస్ట్ యొక్క నేపథ్యాన్ని పరిశీలిస్తే వేములవాడ సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఆ స్కూలు మరి చందుర్తికే కావాలని చందుర్తిలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం సర్పంచ్ నాయకత్వాన ఉప సర్పంచ్ మొత్తం 12 మంది కూడా గతంలో ఎమ్మెల్యే గారిని వారి ఇంటి వద్ద కలవడం జరిగింది. కలిసినప్పుడు వారు దాదాపు ఒక గంట సేపు వారికి సమయం ఇచ్చి ఇది చందుర్తికి కానీ చందుర్తి మండల కేంద్రానికి కానీ మంజూరు కాలేదు, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడకు మంజూరైంది, దట్టు వేములవాడ నియోజకవర్గం కూడా కాదు, అయినప్పటికీ కూడా ఏదైనా అవకాశం ఉంటే మరి మన ప్రాంత బిడ్డను కాబట్టి నేను మన ప్రాంతంలోనే దాన్ని ఏర్పాటు చేయాలని నాకు కూడా ఆలోచన ఉంది. దానికి సంబంధించినటువంటి మరి భూసేకరణకు కార్యక్రమాలు చేపడుతున్నామని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. మాకున్నంత ప్రేమ గతం నుంచి ఎన్నో మేము కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. చందుర్తి గ్రామంలో చందుర్తి గ్రామానికి చేసిన సేవలు కూడా మేము ఎన్నో చేసినాము. ఈ నిన్న మొన్న గెలిచే నువ్వు ఇయ్యాలనే గిట్ల గింత చేస్తున్నావు అంటే చందుర్తి గ్రామ ప్రజలు నిన్ను క్షమించారు. ఎందుకు క్షమించారని అంటే కొన్ని ఇప్పుడు నువ్వు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నావు కాబట్టి నీకు ఒక ఉన్న ఎంపీ బండి సంజయ్ ద్వారా కొన్ని నువ్వు నిధులు తీసుకురాగా, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కొన్ని నిధులు తీసుకురా. నిధులు అంటే మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఇంకేదో మనకు సంబంధించినవి చాలా మనకు ఉన్నాయి. నువ్వు అటువంటి ప్రజలను తప్పుగా పట్టియద్దు. నీకేదన్నా ఉంటే మనతో అందరితో కూర్చుంటున్నావు, మాట్లాడుతున్నావు, నువ్వు ఒక్కరిపై గ్రూపులలో పెడుతున్నావు. మేమేమనుకున్నాం అందరం గురించి మాట్లాడి మనం ఎమ్మెల్యే గారిని అడుగుదాం, మనకు కావాలని అంటే మనం కూడా అందరం ఏమన్నాం మాట్లాడమని అన్నాం. నువ్వు మళ్ళీ గ్రూపులలో పెట్టినావు. గ్రూపులలో పెట్టిన దానికి జిల్లా పోలీసు యంత్రాంగం చూసి ఇలా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చందుర్తికి అత్తురు కాబట్టి అని వారు పోలీసు వారు ఇలా సంబంధం లేదు, నిన్ను అరెస్ట్ చేస్తానికి సంబంధం లేదు, నువ్వేమైనా పెద్ద హీరో అనా, నువ్వేంటి అసలు చెప్పు ఒకసారి, నేను ఎందుకు అరెస్ట్ చేస్తారు? పోలీసు వాళ్ళకు వాళ్ళ పాలసీ ప్రకారంగా వాళ్ళు అరెస్ట్ చేసుకున్నారు కానీ ఆదిశ్రీనివాస్ సంబంధం లేదు, మా చందుర్తి గ్రామ ప్రజలకు సంబంధం లేదు. ఆది శ్రీనివాస్ గారికి చందుర్తి అంటే ఒక గుండెకాయ. నువ్వు ఒకటి కాబట్టి అర్థం చేసుకో. నువ్వేది పిచ్చి మాటలు అదొకటి నువ్వు గ్రూపులలో పెట్టుడు అట్లాంటివి నువ్వు చేస్తే ఊకుండదు. రోజు మీరు ఎమ్మెల్యే గారికి ఈ వినతి పత్రాన్ని ఎట్లా ఇవ్వగలిగారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓవైపు కాకిల రాజ్యంలో రాజ్యం వెళ్తుందని పిరికి పంద చర్య ఆది శ్రీనివాస్ కు కనీసం
దరఖాస్తు తీసుకునే ధైర్యం లేదని చెప్తున్న ఈ నాయకులకు ఈ రోజు ఈ దరఖాస్తు ఇవ్వడం ఎలా సాధ్యమైందని, ఇలా కాకినాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో మీరందరూ స్వచ్ఛందంగా పాల్గొని మీ యొక్క ఏదైతే అవసరాలు ఉన్నా వాటన్నింటి కూడా ప్రజల అవసరాలనే ప్రజాపాలన తీసుకునే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే మీరు కానీ దాన్ని స్వాగతించాల్సి పోయి మీరు చూస్తూ ఇలాంటి ప్రకటనలు చేస్తే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని. ఈ ప్రజాపాలన కార్యక్రమం అంటేనే ప్రజలందరికీ సమస్యలను ఒక వేదికపై తీసుకువచ్చి ఇలా పరిష్కరించాలనే భాగం. 99 డేస్ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు అందులో ఈ చంద్రుతి మల్లా కేంద్రానికి సంబంధించిన ఏ విషయానైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు, కానీ అనవసరమైన ప్రకటన చేయొద్దని తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు ఇక్కడ మండల ఎడిపాటకు సంబంధించిన భూ పరిరక్షణ కమిటీ పేర ఉన్నటువంటి మీ నాయకత్వం అంతా కూడా ఈ గ్రామంలో మండల కేంద్రంతో పాటు మండలంలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలను ఖచ్చితంగా మనం స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా ఆక్రమిస్తే స్వచ్ఛందంగా వాటిని మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మీరు స్వచ్ఛందంగా ఇచ్చి ఏ యొక్క గవర్నమెంట్ కార్యాలయాలు కానీ మీకు ఏదైనా వసతులు కావాలంటే మనం వాడుకుందామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో పాటు మండల నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎమ్మెల్యే గారి ఇంతకుముందే ప్రభాకర్ చెప్పినట్టు ఎమ్మెల్యే గారి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీ అరెస్టులో లేకపోతే మీరు అరెస్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇంతకుముందే వికసించిందని అంటున్న మాటలు వింటుంటే నిజంగా విచిత్రం అనిపిస్తూ ఉంది. గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి మీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న నాయకులకు మేము ఒకటే చెప్పాల్సున్నాం. దయచేసి మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీకున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ద్వారా ఇక్కడికి ఓ స్కూల్ తీసుకురండి.